పొద్దున్నే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇంక ఇదేనండి రాగి జావ చేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ తినాలని చెప్తున్నారు కదా! ఇంకా ఇవే ఇచ్చి డ్రై ఫ్రూట్స్ ఇచ్చి ఇంక అంతే చాలంటే మా వాళ్ళకి అవ్వదనమాట. ఎందుకంటే టిఫిన్ బాగా అలవాటయిపోయింది కదా! దోస, ఇడ్లీ ఏదో ఒకటి ఉండాలి. ఆయిల్ డీప్ ఫ్రై చేసేవి అయితే చాలా తక్కువలేండి. చపాతీ కూడా కొంచెం టైం పడతది కాబట్టి సెలవు టైంలలో అట్లా చేస్తాను. ఇంకా టిఫిన్ లేకుండా ఇదే తాగి ఉండాలంటే కష్టం. అందుకోసం రాగి జావ అయితే చేస్తున్నా. ఇంకా అట్లనే టిఫిన్ కూడా చేస్తా గానీ టిఫిన్ కొంచెం తగ్గించి తిని ఇంకా జావ అయితే తాగుతున్నాం అనమాట. కొంచెం బాగానే ఉంటుందండి. ఇది ఎట్లా ప్రిపేర్ చేయాలంటే ఈ పిండి నేను రాగులన్నీ కడిగి ఎండబెట్టి పట్టించిన పిండి అనమాట. ఈ పిండిని నైటే నానబెట్టేసుకోవాలి మనం. ఎంత కావాలంటే అంత మనం నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే మంచిగా ఉడికిద్ది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైతే రాగి జావ సరిగా ఉడకకుండా ఉంటుందో అప్పుడు డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుందండి. కొంతమందికి తాగిన తర్వాత కడుపులో మంట, అరగకుండా అట్లా ఉంటుంది కదా! అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవి సరిగా ఉడకపోతే అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఆ పిండిని నైట్ అంతా నానబెట్టేసుకొని మంచిగా జావ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంక అట్లా వేడి నీళ్ళల్లో ఇంకా పిండి నానబెట్టుకున్న పిండి కలిపేసుకొని మంచిగా ఉడికిపోయిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకా మనం ఉప్పు కలుపుకోకుండా కూడా తాగేయచ్చు. ఇంక ఈరోజు ఏంటంటే ఖమ్మం వెళ్ళే పని ఉందన్నమాట. కొంచెం పనులు ఉన్నాయి చూసుకోవాలి. ఇంకా అందుకోసమని తొందరగా చేసేసాను. జావ చేశాను. ఇంకా అలాగే టిఫిన్ చేసేసాను. ఇంకా తర్వాత సొరకాయ కూర అయితే వండుతున్నానండి. ఇదైతే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇది పెట్టుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలంటే 10:00కల్లా 11:00కల్లా అయిపోతుంది నా పని. అదే ఎక్కడికి వెళ్ళేది లేదంటే మొబైల్ పట్టుకొని కూర్చొని వీడియోస్ చూసుకుంటా, వ్యూస్ ఎన్ని వచ్చినాయి అని కామెంట్స్ ఇవి చూసుకుంటూ కూర్చుంటాను అనమాట. టైం అయితే పట్టిద్ది. ఇంకా ఓ 1 గంట 2 అయినా అవుతుంది అనమాట. ఇంటి దగ్గర ఉంటే అట్లా ఉంటుంది. అదే ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం చాలా తొందరగా చేసుకుంటాం కదా! అట్లా ఉంటుంది. రోజు అట్లనే చేసుకోవచ్చుగా అనిపించిద్ది. కాకపోతే ఉరుకులు పరుగులు చేసుకుంటా పరుగులుగా అంత అర్జెంటుగా ఎందుకు చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇంక ఈ సొరకాయ కూరలో కొంచెం చింతపులుసు అయితే వేసుకున్నాను. ఇంకా ఉప్పు, పసుపు, కారం, మసాలా వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది పాలు కూడా యాడ్ చేస్తే బాగుంటుందని అంటారు. నేనైతే ఎప్పుడు వేయలేదు. అయినా చాలా తక్కువ తింటామండి సొరకాయ, వంకాయ చాలా తక్కువ. సొరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. అన్నం తక్కువ తిని కూర ఎక్కువ తినాలంటారు కదా! అప్పుడు కారం కొంచెం తక్కువ వేసుకుంటే కూర ఎక్కువ తినొచ్చు అనమాట. ఇంకా అదండి తొందరగా ఏదైతే అయిపోతుందో అదే నేను పెట్టుకుంటానట. పప్పు, సొరకాయ అట్లా తొందరగా అయిపోయే కూరలు అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు చేస్తాను. ఇంకా ఖమ్మం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.